మత్స్యకారుల మనసు గెలిచిన నాయకుడు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని ఆయన పొరపాటున జారవిడిచిన మాటను కాపీ కట్ పేస్టుల ద్వారా సోషల్ మీడియాలో హల్చల్ చేసి మత్స్యకారుల ముందు దోషిగా నిలబెట్టాలని అనుకునే కుట్రదారుల కుతంత్రాలను కాకినాడ నగర మత్స్యకారులు గ్రహించి ఎమ్మెల్యే ద్వారంపూడికి అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు పేర్కొన్నారు. స్థానిక వైకాపా సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తూ మత్స్యకారులకు సమాజంలో సముచితమైన పదవులు గౌరవ స్థానం కల్పించిన ఘనత కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిదే అన్నారు. దురదృష్టవశాత్తు ఎమ్మెల్యే ద్వారంపూడి మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై వ్యాఖ్య చేస్తూ చిన్న మాట నోరు జారిందని దానిని తక్షణం సవరించుకోవడం కూడా జరిగిందన్నారు. మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వ్యవహార శైలి నచ్చకని కారణంగానే మత్స్యకారులు ఆయనను దూరం పెట్టి ఓడించడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని గుర్తెరిగి కొండబాబు ఎప్పటికైనా ఈ రాద్ధాంతానికి పులిస్టాప్ పెట్టాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా అభూత కల్పనలతో జరిగిన విషయాన్ని భూతత్వంలో చూపించే ప్రయత్నం విరమించుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ వైకాపా పార్టీ వైస్ ప్రెసిడెంట్ చక్కా చక్రవర్తి, హెచ్ఎంఎస్ ప్రెసిడెంట్ సత్యబాబు, మాజీ కార్పొరేటర్ల సంఘాన్ని నందం, లంకే గోపి తదితరులు ఉన్నారు. విమర్శకి ప్రతి విమర్శ అన్నది జరుగుతూనే ఉంటుంది. మరి కొండబాబు గారు చేసిన ఒక విమర్శకి జవాబుగా మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి విమర్శలో చిన్న మాట టంగ్ స్లిప్ అయ్యి, అంటే కుటుంబం అనుభవ జాతి అని చెప్పి వెంటనే సరిచూసుకొని ఇలా పొరపాటు జరిగిందని టంగ్ స్లిప్ అయ్యాను, నేను మీ జాతిని ఎప్పుడూ గౌరవించానని చెప్పడం జరిగింది. అలాగే ఆయన గౌరవించారు కూడా. ఎందుకంటే మనకి ఏ డెవలప్మెంట్ పరంగా అయినా చూడడానికి ఆయనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మత్స్యకార సామాజిక వర్గానికే చేయడం జరిగింది. దానికి ఉదాహరణగా ఆయనకి రాజకీయంలో వచ్చిన అవకాశాన్ని, అంటే మన సీఎం గారు, గౌరవ సీఎం గారు మీకు ఒక ఎమ్మెల్సీ ఇస్తాను అంటే, బీసీకి ఎమ్మెల్సీ ఇస్తాను అని వెంటనే అది మత్స్యకార సామాజిక వర్గానికి, అంటే నాకు, అంటే మత్స్యకార సామాజిక వర్గాన్ని నన్ను ఎప్పుడు కూడా ఆయన సోదరుగానే చూసుకున్నారు. అలాగే సామాజిక వర్గాల్లో అందరికీ కూడా ఆయన గౌరవిస్తారు. అంటే ఇది ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్. అలాగే మిగతావన్నీ కూడా ఇప్పుడు అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ అవనండి, అది కూడా బంధన హరి గారికి ఇవ్వడం, అంటే ఇది కూడా మన ఊరికి సంబంధించిన బంధన హరి గారికి తీసుకురావడం జరిగింది. అంటే ఈ రెండు విషయాలు బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటేనే ఆయన ఎంత ఆరాధిస్తున్నారో అన్నది, ఆ విషయం అన్నది ఇక్కడ తెలుస్తుంది. మీరు దయచేసి ఏ కార్యక్రమాల్లో అయినా చూడండి, ఎక్కడైనా చూడండి, మత్స్యకార సామాజిక వర్గం అంటే నాకు చాలా గౌరవం, నాకు వాళ్ళతో ఎక్కువ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, ఎమ్మెల్యే గారితో పాటు కూడా మా సోదరులు అందరూ కూడా ఉంటారు. అదొకటి కొండబాబు గారు కూడా అంటే ఇది గమనించాలి ఈ విషయాన్ని. అంటే దీన్ని ఒక్క వర్డ్ని పట్టుకొని నేను టంగ్ స్లిప్ అయ్యి నేను సరి చేసుకున్నాను దాన్ని అని చెప్పిన దాన్ని రాజకీయం చేయడం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఇతర నాయకులందరూ కూడా, అంటే దానికి ఒక క్యాస్టిజం అంటే అంటగట్టి ఒక జాతి, ఒక కులం, ఒక మత్స్యకార సామాజిక వర్గాన్ని అంటున్నారు అన్నది ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళు చేయడం జరుగుతుంది. అంటే దాన్ని వాళ్ళ లబ్ధి కోసం చేయడం జరుగుతుంది. అంతే తప్పించి ఇందులో వాస్తవాలు ఏమీ లేవు. ఓన్లీ ఇది కొండబాబు గారిని ఉద్దేశించడం చెప్పడం జరిగిందండి. టాపిక్లు, వీడియోలు ఇవన్నీ చూస్తున్నాం. మా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట తడపడ్డాను అని కూడా చెప్పినా కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నారు. అది కూడా బయట ఊరి నుంచి వస్తున్నాయి ఎక్కువ. లోకల్లో అయితే ఎటువంటి విమర్శలు లేవు, బయట నుంచే వస్తున్నాయి విమర్శలు, లోకల్లో అయితే లేవు. మళ్ళీ మొన్న కొండబాబు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కావాలని అన్నారు అని చెప్తున్నారు. కావాలని ఆయన ఎప్పుడు అనరు. మా జాతి అంటే చాలా గౌరవం ఆయనకి. నీ దగ్గర ఆ గౌరవం లేదు కాబట్టి ఈరోజు నీ దగ్గర నుంచి దూరం అయిపోయారు మన జాతి అంతా. ఈరోజు ఎక్కడ ఉంది? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గరే ఉంది.